అమెరికా చేస్తున్నటువంటి వరుస కామెంట్స్, వాళ్ళు చేస్తున్నటువంటి న్యూక్లియర్ టెస్ట్లతో ఇప్పుడు ప్రపంచం మొత్తం అటువైపే చూస్తోంది. ఏం జరగబోతోంది, ఏ ఉత్పాతానికి దారి తీయబోతోంది ఈ పరిస్థితి అంటూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. అమెరికాలో అణు పరీక్షలు మొదలవుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్కు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఆయుధాల తయారీలో రష్యా ఓవైపు దూసుకెళ్తోంది. మొన్ననే పోసిడాన్ను విజయవంతంగా పరీక్షించింది రష్యా చైనా అణు సామర్థ్యాల పెంపుతో పోటీగా అమెరికా కూడా అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ సెంచురీలో ఏ ఒక్క దేశం కూడా, ఒక్క ఉత్తర అమెరికా తప్ప, ఏ ఒక్క దేశం కూడా, నార్త్ కొరియా తప్ప, ఒక్క ఉత్తర కొరియా తప్ప ఏ ఒక్క దేశం కూడా అణ్వాయుధాలని పరీక్షించలేదు. ఏ ఒక్క దేశం కూడా ఇలాంటి పని చేయలేదు. కానీ ఇప్పుడు ఈ 2025లో మరొక ఉత్పాతం దిశగా అమెరికా రష్యా వెళ్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. రష్యా మొన్న చేసినటువంటి టెస్ట్లతో మిసైల్స్ అండ్ డ్రోన్స్ విచ్ కెన్ క్యారీ న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ వార్ హెడ్స్, ఈ టెస్ట్లతో అమెరికా సైతం కొంత భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది.